చర్చలో ఎదురు చూస్తున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక తీపి కబురు అయితే అందించింది. మంత్రివర్గ విస్తరణ కోసం చాలా రోజులుగా, చాలా నెలలుగా దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. ఇప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మంత్రి పదవులు 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. దానికి సంబంధించి ఎప్పటి నుంచో చాలామంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్రి పదవి నాకే వస్తుంది అని చెప్పేసి. బట్ ఎంతమందికి వస్తుందని చెప్పేసి ఉన్న 6గురిలో ఇప్పుడు మాత్రం ముగ్గురికైతే హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఒక ముగ్గురికైతే ఫస్ట్ ఇచ్చేసి తర్వాత క్రమంలో మళ్ళీ ఇంకొక ముగ్గురు తీసుకున్నామనే ఆలోచనలో హైకమాండ్ ఇప్పటికే ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా సీఎంతో ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ ముగ్గురు పేర్లు హైకమాండ్ పంపించడం, హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దాని తర్వాత ఆ ముగ్గురికి కూడా సమాచారం పోయినట్టు మనకైతే అందుతున్న ఆ సమాచారం. మరో పక్కన దీనికి సంబంధించి రాజ్భవన్ దగ్గర నుంచి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఆ రాజ్భవన్ దగ్గర నుంచి ఈ రోజు సాయంత్రం ఒక ప్రకటన కూడా అఫీషియల్గా వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఆ బ్రేకింగ్ అయితే వస్తున్నాం. దాదాపు అంటే మంత్రివర్గ విస్తరణ కోసం చాలా మంది ఎమ్మెల్యేలు అయితే గంపడాశలు పెట్టుకున్నారు. ఉమ్మడి హైదరాబాద్ నుంచి చూస్తుంటే ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కానీ, అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇద్దరి మధ్యలో చాలా టఫ్ ఫైట్ ఉంది. మరో పక్కన బెల్లంపల్లి ఎమ్మెల్యే ఏదైతే గడ్డం ఫ్యామిలీ నుంచే మంత్రి పదవి ఆశిస్తున్న వినోద్ కూడా ఉన్నాడు. సో నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పేసి ఈ ముగ్గురిట్లో ట్రయాంగిల్ ఫైట్ అయితే నడుస్తుంది. దాదాపుగా వివేక్ వెంకట స్వామికి అయితే రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు మాట ఇచ్చాడని చెప్పేసి గడ్డం వివేక్ అయితే ఆశ పెట్టుకున్నాడు. మరో పక్కన వినోద్ మాత్రం దాదాపు ఢిల్లీకి వెళ్ళి చాలా అందరినీ కలిశాడు. దేశ నేతలు, ఢిల్లీ అగ్రనేతలందరినీ, మల్లికార్జున ఖర్గే కానీ లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఇప్పటికే కలిసి తను కూడా ఆ రేస్లో ఉన్నానని చెప్పేసి వాళ్ళనైతే కలవడం జరిగింది. మరో పక్కన ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా బాహాటంగానే చాలాసార్లు వివేక్కి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి. వివేక్ మంత్రి పదవి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు అయితే ఊరుకోరని చెప్పేసి బాహాటంగానే చెప్పిన పరిస్థితి. మరో పక్కన ఇటు ప్రేమ్ సాగర్ రావుకి శ్రీధర్ బాబు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మద్దతు అయితే మొదటి నుంచి ఉంది. మరో పక్కన ఒకవేళ నిన్ననే అంటే ఈ మధ్య కాలంలోనే పెద్దపల్లి ఎంపీ వంశీ ఏదైతే గడ్డం వివేక్ వెంకటస్వామి కొడుకున్నాడో నాకు ప్రోటోకాల్ జరగలేదు, నాకు అవమానం జరిగిందని చెప్పేసి బయట కూడా మొన్న ఏదైతే సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఒక వివాదం అయితే లేగింది. దానికి సంబంధించి శ్రీధర్ బాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కూడా కౌంటర్ ఇచ్చడం జరిగింది. తనకు ప్రోటోకాల్ వివాదం తెలియదు, తనకు చాలా చిన్న పిల్లగాడు, ఇంకా తెలుసుకోవాలి ఎందుకంటే రాజకీయాల్లో చాలా పరిణితి చెందాలి, వంశీ చాలా చిన్న పిల్లగాడని చెప్పేసి కూడా మక్కన్ సింగ్ కొట్టించిన పరిస్థితి. మరోపక్కన శ్రీధర్ బాబు కూడా వేరే వాళ్ళతో అవసరమైతే కలిసి వెళ్తారు అంటే ఏదైతే కవిత ఇష్యూని కూడా రేజ్ చేసింది. మంచిర్యాల పర్యటనలో కవిత కూడా ఇష్యూని సాక్షాత్తు లోకల్ ఎంపీకే, దళిత ఎంపీకే అవమానం జరిగిందని చెప్పేసి కవిత కోట్ చేయడంతో, దాంతోపాటు ఒక మూడో వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ చెప్పించుకునేంత కర్మ లేదు, దళితులకు పెద్దపీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, అవసరమైతే వాళ్ళు భవిష్యత్తులో అటు వెళ్తారేమో అని చెప్పేసి ఒక ఊహాగానాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పిన పరిస్థితి. మరో పక్కన అద్దంకి దయాకర్, నల్గొండ జిల్లా నుంచి అద్దంకి దయాకర్ కూడా రేస్లో వినబడుతుంది. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నాడు. మళ్ళీ తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో పక్కన అనూహ్యంగా ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ పేరు వినబడడంతో కూడా కోమటిరెడ్డి రాజకీయానికి సంబంధించి వాళ్ళ అంచనాలు కూడా షాక్ గురైనట్టు తెలిసింది. అసలు ఎక్కడా లేని పేరు, ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు చేయడం, దానికి సంబంధించి అక్కడ పెద్ద చర్చ జరిగింది. తర్వాత చాలా వరకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు పదవి రాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకున్నారని చెప్పేసి చాలా చర్చ అయితే జరిగింది. మొన్ననే ఎమ్మెల్సీగా కూడా అద్దంకి దయాకర్ అయితే రావడం జరిగింది. సో అద్దంకి దయాకర్కు పార్టీ కోటాలో, ఎందుకంటే ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకున్నాడు, పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. మరో పక్కన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా అద్దంకి దయాకర్ అయితే పార్టీలో గుర్తింపు పొందాడు. సో అద్దంకి దయాకర్ కోసం ఖచ్చితంగా పట్టుబడుతున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడని చెప్పేసి మనకు సమాచారం. మరో పక్కన ఒకవేళ అద్దంకి దయాకర్కి ఇస్తే మాత్రం ఎలా ఉంటుందనేది కూడా చూసుకునే అవకాశం ఉన్నది. మరో పక్కన ఇటీవల ఇంకొక ఎమ్మెల్సీగా అయిన విజయశాంతి కూడా ఏదైతే సినీ యాక్టర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను చాలా వరకు ప్రచారం చేశాను, చాలా మందిని గెలిపించానని చెప్పేసి, ఖచ్చితంగా నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పేసి ఇటీవలే తను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసి నేను కూడా రేస్లో ఉన్నట్టు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి విజయశాంతి కూడా రేస్లో ఉన్నారని చెప్పేసి, మహిళా కోటాలో విజయశాంతి ఇప్పటికీ ఉన్న దాంట్లో కూడా ఇద్దరిని మహిళను ఏదైతే కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస సంఘటనలతో కొండా సురేఖ వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. ఏదైతే హీరోయిన్ సమంత విషయంలో కానీ మొన్న జరిగిన చాలా సంఘటనలో కొండా సురేఖ చాలా వివాదాల్లో చిక్కుకోవడం. సో దానికి సంబంధించి
ఆ హైకమాండ్ కూడా చాలా వరకు కంప్లైంట్స్ వెళ్ళాయని చెప్పేసి సో ఆ మీనాక్షి నటరాజన్ కూడా మరో పక్కన ఇంకొక మంత్రి కూడా జూపల్లి కృష్ణారావు కూడా ఆ పనితీరు బాగాలేదని చెప్పేసి ఆ జూపల్లికి అటు ఆ కొండా సురేఖకి ఇద్దరికి బర్తరఫ్ చేసి వాళ్ళ ప్లేస్లో ఇంకెవరైనా అకామిడేట్ చేస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరో పక్కన ఇటీవలే అందాల పోటీలు కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఏదైతే టూరిజం మినిస్టర్ జూపల్లి పేరు కూడా ఉండడం అయితే మనం చూస్తున్నాం. మరో పక్కన ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి వాకటి శ్రీహరి కూడా ఏదైతే ముదిరాజ్ వర్గం నుంచి ఖచ్చితంగా ఒక బీసీ కోటాలో ఖచ్చితంగా ముదిరాజ్ వర్గంలో ఏదైతే వాకటి శ్రీహరికి కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన చాలా మంది అయితే ఆశావాదులు చాలా ఉన్నాయి, బట్ బెర్తులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఒక రెడ్డి సామాజిక వర్గం బీసీ ఎస్టీ ఒక మైనార్టీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా వరకు అయితే ఆశావాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరో పక్కన ఇటీవలే మాదిగ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు కూడా అడ్డూరు లక్ష్మణ్ కానీ లేకపోతే ఇలా 4-5 ఎమ్మెల్యేల బృందం కూడా ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటికీ ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్ డిమాండ్ చేయడం జరిగింది. మరో పక్కన దానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ని కలిశారు, లేకపోతే మీనాక్షి నటరాజన్ ఇక్కడి నుంచి హైకమాండ్కు కలిసే ప్రయత్నం కూడా చేసి వాళ్ళు కూడా ఢిల్లీలో మకాం పెట్టడం జరిగింది. సో ఎటు చూసినా మంత్రి పదవిలో ఒక ఉన్న 6 ఇప్పుడు 3 ఇస్తే ఇంకా 3 ఎవరికి ఇస్తారు. ఈ 3 కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది, చాలా కాంపిటీషన్ కూడా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ 3 ఇస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అందుకే చాలా గత 16 నెలలుగా ఈ అంశాన్ని అసలు ముట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి, ఎందుకంటే ఆ బెర్తులేమో తక్కువ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది ఉన్నారు. సో మాకు వస్తే అని మాకు పార్టీలో చేరినప్పుడు మాట ఇచ్చారు, లేకపోతే నాకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, లేకపోతే నాకు సోనియా గాంధీ మాట ఇచ్చిందంటూ ఎవరికి వాళ్ళు ఇట్లా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మరో పక్కన ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కూడా ఏదైతే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇంకో వార్త కూడా వస్తుంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆ స్పీకర్ పదవి ఇచ్చేసి ఏదైతే ఆ గడ్డం ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్లో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ని మంత్రి పదవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి పదవి ఇప్పటికి లేదు. సో అది గడ్డం ప్రసాద్ కూడా ఇస్తారని చెప్పేసి, సో అలా జరిగితే వివేక్ ఊరుకుంటాడా లేకపోతే వివేక్ యాక్సెప్ట్ చేస్తాడా లేని కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆదిలాబాద్కి సంబంధించి 3 టఫ్ ఫైట్ ఉంది. అటు ప్రేమ్ సాగర్ రావు అని ఇటు ఒకటే కుటుంబం నుంచి ఆల్రెడీ వినోద్ కానీ వివేక్ ఉన్నారు. వీళ్ళ 3 ఎవరికి ఇచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అదొక రాజీ ఫార్ములా ఏమైనా చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు. ఓవరాల్గా అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజభవన్ వర్గాలు చెప్పే వరకు కూడా ఎవరికి వస్తుంది అనేది మాత్రం ఎవరి వర్గాలు వాళ్ళు, ఎవరి నాయకత్వం సంబంధించి ఎవరి వాళ్ళ అనుచరులు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. మా లీడర్కే వస్తుంది, మా ఎమ్మెల్యేకే వస్తుంది ఖచ్చితంగా మంత్రి పదవి అని చెప్పేసి చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో ఈవినింగ్ వరకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అప్డేట్.